సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ జస్ట్ టెక్నికల్ పాయింట్తో నేను చూస్తే ఈ మీరు కామెడియన్నా హీరోనా విలనా అన్ని పక్కన పెట్టేస్తే ఎవరి ప్రాణానికి ఎవరు థ్రెట్ ఇవ్వడం అన్నది అది మూలం అక్కడ మానేసి ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. సినిమాలో ఏముంది, ఎందుకు సినిమా తీయకూడదు, ఇవే ఇష్యూస్ కాదు. ఫ్రాంక్లీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అవతల మనిషి ఎవరైనా సరే పబ్లిక్ స్పేస్లో అబ్సల్యూట్ కరెక్ట్ మీరు చెప్పేది. ఇప్పుడు నేను వదిలేసేయండి, యోన్ సినిమా వదిలేండి, మీరు ఉసామా బిన్ లాదెన్ కూడా చెప్పలేరు. ఎగ్జాక్ట్లీ డెమోక్రటిక్ కంట్రీ యూ కాంట్ డూ దట్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేకుండా ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను కాంట్రాక్ట్ ఇస్తాను అని చెప్తే ఎంత డబ్బులు ఇస్తా అంటే దట్ ఈస్ అ కొలాప్స్ ఆఫ్ సొసైటీ. దట్ ఈస్ ద హోల్ అబ్జెక్షన్. ఇన్ఫ్యాక్ట్ ఆన్ ద సేమ్ నోట్ సార్, ఈ జర్నలిస్ట్ గారు కూడా మాట్లాడడం కూడా, ఇప్పుడు అఫిలియేషన్ ఉంటే వాళ్ళని పొగుడుకోవచ్చు. పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న జర్నలిస్టులు దే కెన్ సే టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ ద పార్టీ దే ఆర్ అఫిలియేటెడ్ విత్, ఆర్ దే కెన్ కండెమ్ సమ్ రాంగ్ డూయింగ్స్ ఇన్ ద పబ్లిక్ స్పేస్, పబ్లిక్ డొమైన్. But this cannot be endorsed by any journalist or by anybody who is responsible in the society. And at least you can shut up. If you don't want to say anything, Ram Gopal Varma గారిని నేను సపోర్ట్ చేస్తే మా వాళ్ళు ఏమనుకుంటారో అని భయం నాకు ఉంటే, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నోరు మూసి కూర్చోవచ్చు. కానీ వచ్చి గిల్లి ఇంకోటి ఏదో నీకు కద్దరు కింద అనడం అన్నది ఇట్స్ డిసప్పాయింటింగ్ అండ్ చాలా డిసప్పాయింటింగ్ ఇస్ టూ స్మాల్ ఎ వర్డ్, ఇట్ షుడ్ బి హారిఫైయింగ్. దట్ ఈస్ కరెక్ట్. సీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ విల్ సే సంథింగ్ లైక్ గొంతు పిసికి చంపేస్తా అంటాడు, లేకపోతే నార తీస్తా, ఏది ఇలాంటి చెప్తూ ఉంటారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మెనీ పీపుల్ సే దట్. నా పాయింట్ అది స్టిల్ ఇట్స్ ఎ రెటారిక్. నో వన్ బిలీవ్స్ ఇట్ దట్ విల్ సీరియస్లీ డూ ఇట్. అవును. సో ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్. కోపంలో చెప్పడానికి, ఇన్సల్టింగ్ కోసం చెప్పడానికి, ఇలా డెలిబరేట్ ప్రీమేటెడ్ ఆస్పెక్ట్లో చెప్పడానికి చాలా తేడా ఉంది. అవును. దట్ విల్ బికమ్ ఎ నార్మ్ ఇఫ్ యూ డోంట్ డూ దట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ ఇస్తా పోతా ఉంటే ఇది చేస్తా అదొక సెపరేట్ బిజినెస్ స్టార్ట్ అవుతుందా ఏంటది? వాట్ డస్ ఇట్ మీన్? అంతే. యా, ఒక పబ్లిక్ స్పేస్లో ఎవరు ఇద్దరు గొడవపడి ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటా కొట్టేసుకుంటా అని మాట దొరలడం, మీరు అన్నట్టు రెటారిక్గా అది క్యాప్చర్ చేసి టీవీలో వేయడం అన్నది అది న్యూస్ కవరేజ్ కిందకు వస్తుంది. ఒక కన్ఫైన్డ్ ఆర్గనైజ్డ్ స్పేస్లో పని కట్టుకుని ఒక డిస్కషన్ చేయడం, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయడం అంటే ఇట్ క్లియర్లీ బ్రాడ్కాస్టింగ్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా దిస్ ఇస్ అన్ ఒఫెన్స్, నాట్ జస్ట్ అ క్రిమినల్ ఒఫెన్స్ ఇన్ జనరల్. ఇది రైట్. సో మీరు అందరినీ పెనలైజ్ చేయాలని చెప్పారు. అంటే అక్కడ కూర్చున్న సదరు యాంకర్ గారు and Samasirav garu. Yeah, but so do you believe that law will actually take its course in this? Because see, I mean, procedures of law you can't because one is I'm not an expert, and second due process ani ela untadu anedi naaku knowledge ledu. But common sense tells me inciting another one person to kill another person is more than murder. Enduku murder ante murder cheyadaniki okkadokani చేస్తున్నాడు. చాలా మందికి మీరు ఆఫర్ ఇస్తా అంటే నేను ఆయన చేస్తే ఎన్ని డబ్బులు ఇస్తానంటే యు ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ మైండ్ సెట్స్. అవును. దట్ ఈస్ ఫార్ మోర్ దెన్ యూ మర్డరింగ్ యువర్ సెల్ఫ్. అందుకని కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. దానికి ఒకళ్ళు రెస్పాన్స్ పెట్టారు, మీరు చూసారో లేదు? చూసాను. ఐ విల్ టేక్ అప్ ది ఆఫర్ అని చెప్పి ఒకళ్ళు పెట్టారు. తనేమో ఐ బిలీవ్ యూ అని చెప్పాడు. అది సో అంటే క్లియర్గా ఇది ఒక ఫ్రాంక్లీ మీకు ఏమన్నా హాని ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎవరికైనా హాని ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఐదర్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫ్రమ్ ఎనీథింగ్, కోవిడ్ ఇలాంటి హాని అనేది ప్రతి మనిషికి ఎప్పుడూ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ పర్సన్ యాడ్ అయిన వలన అది బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. యూనో ఆ పాయింట్ అది కానప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే టు అలౌ సంథింగ్ లైక్ దట్ టు హ్యాపెన్ ఇన్ సొసైటీ. కరెక్ట్. దట్ ఈస్ మై పాయింట్. ఇప్పుడు ఆబ్వియస్లీ తనకి బ్రెయిన్ లేదు. మీరు ప్రాసెస్లో చూస్తే నిజంగా ఇస్తాడా డబ్బులు? అతని దగ్గర ఉన్నాయా అసలు ఇవ్వటానికి? దాని తర్వాత లింక్ ఎట్లా పెడతారు? అయితే ఒకవేళ చంపేవాడికి ఆ నమ్మకం ఎలా వస్తుంది, ఇస్తాడా లేదా? దట్ ఈస్ అ లాంగ్ డ్రాన్ అవుట్ ప్రాసెస్. అండ్ ఇన్సిడెంట్ పర్సన్ టు పర్సన్ మారుతుంది. బట్ మీరు ఆఫర్ పెట్టారు పబ్లిక్ దాంట్లో, దాని తర్వాత ఎవడు రెస్పాండ్ అవుతాడు, ఎవడు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎలాంటి అటెంప్ట్ చేస్తాడు అనేది దట్ వీ కాంట్, దట్ ఈస్ నాట్ ఆఫ్ కన్సర్న్ నౌ. కరెక్ట్ ఫర్ మీ. యా. సో అయితే మరి వర్మ గారు, గతంలో చాలామంది నాయకులు చాలామంది గురించి ఇలాంటి దారుణమైన మాటలు అన్నారు, రెటారిక్గా కావచ్చు లేకపోతే స్పీచ్ల్లో కావచ్చు. అప్పుడెప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు వీటి పట్టించుకోవాలని కూడా ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ నాయకులు ఎవరో అన్నారేదో అని కొన్ని కాంటెక్స్ట్ తీసుకొచ్చి అప్పుడు మీకు అనిపించలేదా
అని అంటూ యూ థింక్ దట్స్ రెలవెంట్ అట్ ఆల్? కాదు, నేను అదే అంటున్నాను. అది ఎవరన్నా సరే, అది పవన్ కళ్యాణ్ అన్నాడు, వైసీపీ వాళ్ళు అని ఉండొచ్చు, ఎక్స్ అని ఉండొచ్చు, రేవంత్ రెడ్డి కూడా అనవచ్చు. వార్నింగ్ అండ్ థ్రెటనింగ్ వార్మ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ ఏ కాంట్రాక్ట్. అది చెప్తున్నా. డబ్బులు ఇవ్వడం ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది అక్కడ. అది అర్థమైపోయింది. మీకున్న ఎమోషన్లోంచి మీరు ప్రొవోక్ చేయడానికి డబ్బులు ఆఫర్ ఇవ్వడానికి చాలా తేడా ఉంది. అది నేను చెప్పేది. That is the crucial differentiator, which is making it a very grave offense. And ఎంతో మంది నన్ను ట్రోల్ చేస్తారు, లేకపోతే పబ్లిక్ స్పీచ్లో చెప్తారు. నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు కదా. దిస్ ఈజ్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్ యాజ్ ఫార్ ఐఎమ్ కన్సర్న్, నాట్ ఫర్ మీ, జస్ట్ టు అలౌ సంథింగ్ లైక్ దట్. దీనిపై సార్, ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్, మే ఐ ఆస్క్, మీ బంధుమిత్రులు లేకపోతే మీ క్లోజ్ సర్కిల్స్ వాళ్ళు ఆందోళన పడ్డారా జరిగిన పరిణామానికి? సహజంగా ఉంటుంది కదా. నాకు అసలు ఎవరు ఫోన్ కూడా చేయలేదు, నాకు మెసేజ్ కూడా పెట్టలేదు. బికాజ్ ఐ థింక్ దే ఆల్సో నో హౌ విల్ రియాక్ట్. మేబీ అది అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇదంతా దీనికి మూలం. ఇప్పుడు నాకు ఐ వాజ్ అండర్ థ్రెట్ ఇన్ బాంబే. అవును, అండర్ వరల్డ్లో. దానికి ముందు ఈవెన్ మన 90s అంత హ్యాడ్ ఈవెన్ థ్రెట్ ఫ్రమ్ నక్సలైట్స్. సో థ్రెట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. బిగ్ థింగ్ అంటే నాకు అలవాటు అయిపోయింది. ఇది థ్రెట్ కాదు, ఇది కాంట్రాక్ట్ చెప్తున్నా. అది థ్రెట్ ఈజ్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్. ఎవరికన్నా ఇంటెన్షన్ ఉండొచ్చు, లేకపోతే అది ఏదైనా చేయొచ్చు, చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. అది ఇప్పుడు ఆబ్వియస్లీ శ్రీనివాసరావు అనే అతనికి లేదు కదా, అందుకని వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. శ్రీనివాసరావుకి నేను ఎవరో తెలుసు, నేను అకౌంట్ అనో తెలుసు, నేను పబ్లిక్ లైఫ్లో ఉంటాను. అవును, ఎక్కడ పడితే అక్కడ. అవును. తను చేయకుండా వేరే వాళ్ళకి ఎవరు అంటే ఈజ్ ట్రైంగ్ టు పుట్ ఏ వాల్. అదే వాల్, సో దట్ ఆయనకి చుట్టుకోకుండా. కాంట్రాక్ట్ అనేది బేసిక్ ఆస్పెక్ట్ క్రిమినల్ టర్మ్స్ ఎలా ఉంటుందంటే మోటివ్ ఉంటుంది. ఎప్పుడైనా మోటివ్ అనేది ఒక ఇతన్ని చంపితే ఎవరికి లాభం, ఎవరికి పర్సనల్ శత్రుత్వం ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో. మోటివ్ లేకుండా ఎవరు చంపుతారు? ఐదర్ సైకోపాత్ అని చేస్తాడు, కాంట్రాక్ట్ కిల్లర్ అని చేస్తాడు. కాంట్రాక్ట్ కిల్లర్కి కనెక్షన్ లేదు, ఆ డబ్బు కోసం చేస్తున్నాడు. అవును, మోటివ్ ఒక డబ్బే. అది సీక్రెట్గా చేస్తారు ఎవరైనా చేస్తే. అవును, ఆర్గనైజేషన్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేస్తాయి. అవును, మా దేవుని ఇలా అన్నాడా, మా అల్లాని ఇలా అన్నాడా, మహమ్మద్ ప్రాఫిట్ ఇలా అన్నాడా అని ఇస్తాయి. ఫత్వాస్, దిస్ కాల్డ్ ఫత్వా. అది రిలీజన్ అవుతుంది. పొలిటికల్ ఆస్పెక్ట్లో ఫస్ట్ టైం ఇది జరిగింది. నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో పొలిటికల్ ఆస్పెక్ట్లో కాంట్రాక్ట్ కిల్లింగ్ అనౌన్స్ చేయడం అనేది ఈ టీడీపీ యాక్టివిస్ట్ ఫస్ట్ టైం. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు, సిన్స్ అంటే మనం ఎక్స్ట్రీమ్గా దీన్ని తీసుకెళ్తున్న డిస్కషన్ని కాబట్టి, జరిగిన ఘోరాతి ఘోర అసాసినేషన్స్లో కూడా మన దేశంలో కూడా ఇలా ప్రీమెడిటేటెడ్గా అనౌన్స్ చేసిన సందర్భాలు కాదు. కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి, అంటే వెదర్ ఇట్స్ ఇందిరాగాంధీ అసాసినేషన్, ఎవరు చేయలేదు. పొలిటికల్గా ఇట్ నెవర్ హ్యాపెండ్. సో నౌ దట్ అంటే దిస్ థింగ్ హెస్ కమ్ అవుట్ ఇన్ ది ఓపెన్ అండ్ యూ అప్రోచ్ డీజీపీ, ఏమన్నారు సార్? ఏమన్నా విల్ యూ షేర్ విత్ us? ఆబ్వియస్లీ నేను ఇచ్చిన కంప్లైంట్ చెప్పాను సారాంశం. అండ్ దే విల్ లుక్ ఎట్ ద వాట్ ఈస్ ది గ్రావిటీ అండ్ విచ్ అట్రాక్ట్స్ విచ్ సెక్షన్ అనేది వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో ఇది మాకు తెలిసినంత వరకు దాదాపు సీరియస్గా దీన్ని పరిగణిస్తే ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడొచ్చని కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మేము మాట్లాడినప్పుడు. అది కానీ ఓవరాల్గా సార్, ద పొలిటికల్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ చేంజ్ సో మచ్, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ సో పర్సనల్. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? మీరు వ్యూహం సినిమా తీశారు కాబట్టి అడుగుతున్నారు. అది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఐ మీన్ ఆబ్వియస్లీ అన్హెల్తీ థింగ్ అది. బట్ వరల్డ్ ఓవర్ ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈవెన్ ఇన్ అమెరికా సర్ప్రైజింగ్లీ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డబుల్ ఏజ్ ఇది ఉంటుంది. మీరు సోషల్ మీడియా పుట్స్ ఎనారమస్ ప్రెషర్ టు బి ఎఫెక్టివ్. అంతమంది ఉన్నప్పుడు ఎవరో స్ట్రాంగెస్ట్గా అంటే అదే రిజిస్టర్ అవుతుంది అని ఒకటి ఉంటుంది. సో అప్పుడు ఈ శ్రీనివాసం అయితే ఏం చేస్తున్నాడు, నేను ఇంత షాకింగ్ థింగ్ చెప్తే అందరికీ నోటీసులోకి వచ్చేస్తాను. ఐడెంటిటీ క్రైసిస్ కూడా కాదు, టు బికమ్ పాపులర్. అదే అప్పుడు సడన్గా టీడీపీ అరే మనోడు ఎంత గొప్పగా అనేసాడా అని హీ మైట్ గ్రో అప్ ద ladder ఆఫ్ ఫేమ్ ఇన్ ద టీడీపీ పార్టీ. And they may give him a ticket or whatever they do. So basically లేకపోతే నా ఆఫీస్ దగ్గరకు వచ్చి నా ఎఫ్ఈసీ కాల్ చేసి నన్ను బూతులు తెచ్చారు కొంతమంది, ఒక గ్యాంగ్ ఆఫ్ 15 మంది. వాళ్ళు కూడా అదే వాళ్ళు యూట్యూబ్ తీసుకుని పెట్టుకుని అది అక్కడ పంపిస్తారు, మేము అలా చేసాం ఇవాళ అని. సో దిస్ ఇస్ బికమ్ ఈ యూట్యూబ్ వీర్లు వీళ్ళందరూ. యూట్యూబ్ వీర్లు బేసిక్గా ఆడు డైరెక్ట్గా వచ్చి ఏమీ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి చేసేవాళ్ళు ఎవరు చెప్పరు.
దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అందుకనే బిజినెస్ మైన్లు అందరూ కాంట్రాక్ట్ కిల్లింగ్ చేయడానికి రీజన్ కూడా దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్. ద హోల్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇస్ ఇట్. రైట్. యా.